మీ ఇంట్లో ఉండే ఈ చిన్న నల్ల గింజల గురించి మీకు నిజంగా ఎంతవరకు తెలుసు? చాలా మంది వీటిని కేవలం ఫలూదా లేదా జ్యూస్‌లో మాత్రమే వేసుకొని తింటూ ఉంటారు. కానీ ఈ చిన్న సబ్జా గింజలు మన శరీరానికి ఎన్నో విధాలుగా అయితే ఉపయోగపడతాయని చాలా మందికి తెలియదు. అయితే వీటిని ఎలా పడితే అలా తినకూడదు. సరైన విధానంలో, సరైన టైంకి, సరైన మోతాదులోనే తీసుకుంటే ఎక్కువ యూజెస్ అయితే ఉంటాయి. మరి సబ్జా గింజలంటే ఏంటి? ఎలా తినాలి? ఎవరికి ఉపయోగపడతాయి? ఎవరు జాగ్రత్త పడాలి? ఈ వీడియోలో పూర్తిగా తెలుసుకుందాం రండి. సబ్జా గింజలను ఇంగ్లీష్‌లో స్వీట్ బాసిల్ సీడ్స్ అని కూడా అంటారు. ఇవి తులసి కుటుంబానికి చెందిన ఒక ప్రత్యేకమైన మొక్క నుంచి వచ్చే చిన్న నల్ల గింజలు. వీటిని నీటిలో నానబెట్టిన తరువాత వీటి చుట్టూ ఒక తెల్లటి జెల్ లాంటి పొర అయితే ఏర్పడుతుంది. ఈ జెల్ వల్లే ఇవి తినడానికి మెత్తగా ఉండటంతో పాటుగా శరీరానికి కూడా మంచి ప్రయోజనాలను అందిస్తుంది. సబ్జా గింజలను ఎందుకు నానబెట్టి తినాలి అంటే, సబ్జా గింజలను ఎప్పుడూ పొడిగా తినకూడదు. 1 లేదా 2 టీ స్పూన్ల గింజలను ఒక గ్లాస్ నీటిలో 20-30 నిమిషాలు నానబెట్టుకోవాలి. అప్పుడు అవి ఉబ్బి జెల్లులాగా మారతాయి. ఇలా నానబెట్టడం వల్ల అవి సులభంగా జీర్ణమవుతాయి. చిన్న పిల్లలకు పొడిగా ఇస్తే గొంతులో ఇరుక్కుపోయే ప్రమాదం కూడా ఉంటుంది. అందుకే ఎప్పుడైనా సరే నానబెట్టుకొని మాత్రమే తినాలి. దీనివల్ల హెల్త్ బెనిఫిట్స్ ఏంటంటే, సబ్జా గింజల్లో పీచు పదార్థం ఎక్కువగా ఉంటుంది. అందువల్ల ఇవి తిన్న తర్వాత స్టమక్ ఫుల్ అయినట్లుగా ఫీల్ అవుతాము. తరచుగా ఆకలి వేయకుండా ఉండటానికి కొంతమందికి చాలా యూజ్ అవుతుంది. అందుకే వెయిట్ లాస్ కోసం సమతుల్య ఆహారంతో పాటుగా కొందరు వీటిని యూజ్ చేస్తారు. అయితే ఇవి ఒక్కటే బరువు తగ్గించవు. మంచి ఆహారం, వ్యాయామం చాలా అవసరం. అయితే మరి రోజు సబ్జా గింజలు తింటే ఏమవుతుంది? చాలా మందికి ఉండే పెద్ద డౌట్ ఇదే. సరైన మోతాదులో అంటే రోజుకు 1-2 స్పూన్ల వరకు నానబెట్టిన సబ్జా గింజలను సమతుల్య ఆహారంతో కలిసి తీసుకుంటే వీటిలో ఉండే పీచు పదార్థం వల్ల కొంతమందికి స్టమక్ ఫుల్ అయినట్టుగా ఫీల్ అవుతారు. జీర్ణక్రియకు కూడా చాలా యూజ్ అవుతుంది. వేసవిలో చల్లని డ్రింక్స్‌తో కలిపి తీసుకుంటే చాలా తాజాగా అనిపిస్తుంది. అలాగే శరీరానికి అవసరమైన కొంత పీచు పదార్థాన్ని అందించడంలో యూజ్ అవుతుంది. అయితే ఒక్క విషయం మాత్రం గుర్తుంచుకోండి. సబ్జా గింజలు ఒక్కటే ఏ వ్యాధిని నయం చేయవు. ఇది ఒక్కటే బరువు తగ్గించవు. ఆరోగ్యకరమైన ఆహారం, కంటిన్యూయస్‌గా వ్యాయామం, మంచి నిద్రతో పాటు తీసుకుంటేనే వీటి యూజెస్‌ను పొందే అవకాశం ఉంటుంది. అలాగే ఎక్కువ మోతాదులో తీసుకోవడం వల్ల కొందరికి కడుపుబ్బరం లేదా అసౌకర్యంగా కలగవచ్చు. కాబట్టి ఎప్పుడూ కూడా మితంగా నానబెట్టి, తగినంత నీటితో కలిసి తీసుకోవడం చాలా మంచిది. మలబద్ధకం సమస్య ఉన్నవారికి తగినంత నీటితో కలిపి తీసుకుంటే పీచు పదార్థం వల్ల జీర్ణక్రియకు చాలా యూజ్ అవుతుంది. కడుపు ఆరోగ్యాన్ని మెరుగుపరచడంలో కూడా కొంత ఉపయోగపడుతుంది. వేసవిలో శరీరానికి చల్లదనాన్ని కలిగించే ఆహారాలలో సబ్జా గింజలను చాలా మంది యూజ్ చేస్తారు. నిమ్మరసం, మజ్జిగ లేదా ఇంట్లో తయారు చేసుకునే ఫ్రూట్ డ్రింక్స్‌లో వీటిని కలిపి తాగితే ఎంతో రుచిగా కూడా ఉంటుంది. అయితే శరీర వేడి పూర్తిగా తగ్గిపోతుంది. సబ్జా గింజల్లో ఉండే పీచు పదార్థం వల్ల భోజనం తర్వాత రక్తంలోని చక్కెర వేగంగా పెరగకుండా ఉండటానికి ఇది చాలా యూజ్ అవుతుంది. కొన్ని పరిశోధనలు సూచిస్తున్నాయి. ఇవి చర్మానికి అలాగే శరీరానికి కూడా చాలా హెల్త్ బెనిఫిట్స్ అయితే ఇస్తుంది. వీటిని ఎలా తీసుకోవాలి అంటే, సబ్జా గింజలను నానబెట్టి అనేక రకాలుగా తీసుకోవచ్చు. నిమ్మరసంలో కలిపి తాగవచ్చు, మజ్జిగలో వేసుకోవచ్చు, పాలు లేదా పెరుగులో కలపవచ్చు. ఫ్రూట్ సలాడ్స్‌లో కలిపి తినవచ్చు. స్మూతీలు, మిల్క్ షేక్‌లు, ఫలూదాలు వంటి ఇలా ఎన్నో వాటిల్లో యూజ్ చేసుకోవచ్చు. ఇలా మీకు నచ్చిన ఆరోగ్యకరమైన ఆహారంతో కలిపి తీసుకోవచ్చు. సాధారణంగా రోజుకు 1-2 టీ స్పూన్ల నానబెట్టిన సబ్జా గింజలు తీసుకుంటే చాలా మందికి సరిపోతాయి. మొదట తక్కువ మోతాదుతో ప్రారంభించి తగినంత నీరు కూడా తాగాలి. సబ్జా గింజలు చిన్నవే అయినా సమతుల్య ఆహారంలో భాగంగా సరైన విధంగా తీసుకుంటే మంచి ఎంపికగా ఉండవచ్చు. కానీ ఇవి ఏ వ్యాధికైనా అద్భుత మందు కాదు. ఆరోగ్యకరమైన ఆహారం, కంటిన్యూస్‌గా వ్యాయామం, సరిపడా నిద్రతో పాటుగా వీటిని తీసుకుంటే చాలా మంచిది. ఈ సమాచారం మీకు ఉపయోగపడితే వీడియోను లైక్ చేయండి. మీ ఫ్యామిలీ మెంబర్స్‌తోనూ, ఫ్రెండ్స్‌తోనూ పంచుకోండి. ఇంకా ఇలాంటి ఆరోగ్యకరమైన సమాచారానికి మా ఛానెల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం అయితే అస్సలు మర్చిపోవద్దు. థాంక్స్ ఫర్ వాచింగ్. బై బై.